నమస్కారం. నా పేరు జానీ బేగం. గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డోక్రా సాధికారక సంస్థ అధ్యక్షురాలిని మాట్లాడుతున్నాను. రేపు గుంటూరు 2 నుంచి మన పిడుగురాళ్ల గల్లా మాధవి గారు నామినేషన్ వేయబోతున్నారు. మన గుంటూరు ప్రజలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ నామినేషన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి. మనమందరం ఎప్పుడూ కూడా గల్లా మాధవి గారితోనే ఉన్నాము. మేము అత్యంత మెజారిటీతో గల్లా మాధవి గారిని గెలిపించుకుంటాము. మన టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పి బలంగా తెలియచేయాలని చెప్పి రేపు జరగబోయే నామినేషన్ పండుగలోనే ఈ వైఎస్ఆర్సీపీ గుండెల్లో దడ రేపాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన మాధవి గారు ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పోరాడే వ్యక్తి. అలాగే వైఎస్ఆర్సీపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకొచ్చి వేస్తే, చిలుకలూరుపేట చెత్తని తీసుకొచ్చి గుంటూరులో వేస్తే అది బంగారం ఏమైపోదు. ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు అభివృద్ధి చేస్తే, వాళ్ళు సంక్షేమం చేస్తే, మీరు ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచారో అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయాలి కానీ మీరు చిలుకలూరుపేట నుంచి గుంటూరుకు వచ్చి ఇక్కడ పోటీ చేయాలంటే మీరు అక్కడ వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి మీరు దమ్ము ధైర్యం లేక ఈరోజు మీరు అభ్యర్థుల్ని మార్చి ఒక్క దగ్గర ఉన్న చెత్తను తీసుకొచ్చి వేరే దగ్గర వేస్తే అది బంగారం ఏమైపోదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మీరు అభ్యర్థుల్ని మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని అభ్యర్థుల్ని మార్చుకున్నా కూడా ఈ వైఎస్ఆర్సీపీ సభ్యులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మన గల్లా మాధవి గారు ఒకటే సరిపోతారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా, ప్రజల్ని ఎంత మోసం చేసినా కూడా గుంటూరు 2 నుంచి మన గల్లా మాధవి గారు అత్యంత మెజారిటీతో గెలుపొందుతారు. మన టీడీపీ జెండాని అక్కడ పాతుతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అలాగే గుంటూరు ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీరు చెప్పే అవాస్తవాలను నమ్మే పరిస్థితుల్లో అయితే ప్రజలు లేరు అని తెలియజేస్తూ జై టీడీపీ, జై సిబిఎన్.